యవ్వనస్తులకైతే ఏం పర్లేదు, చూడటంలో తప్పే ఉంది, తప్పేమీ లేదు. చూడు ఆ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు, చూడు తప్పే ఉంది. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో చూడు, తప్పే ఉంది. అందుకో భక్తుడు అన్నాడు, ఫస్ట్ లుక్. ఏమన్నాడు? ఫస్ట్ లుక్ అది నీ చేతుల్లో లేదు, మొదటి చూపు నీ చేతుల్లో లేదు. సెకండ్ లుక్, రెండో చూపు. బి కేర్ఫుల్ అన్నాడు. ఏమన్నాడు? బి కేర్ఫుల్, జాగ్రత్త, బి కేర్ఫుల్. థర్డ్ లుక్, ఇట్స్ ఎ సిన్ అన్నాడు. అది పాపం. అదేంటంట? పాపం. మూడోసారి నువ్వు చూసావు అంటే అది పాపము, కావాలనే చూసావు. అందుకే గతంలో మీకు చెప్పా, గుర్తుందో లేదో. ఫస్ట్ లుక్ ఇట్స్ ఎ క్యాప్చర్. ఏంటంటే అండి ఫస్ట్ లుక్ ఏంటి? క్యాప్చర్. క్యాప్చర్ అంటే అర్థం ఏంటి? సెల్ ఫోన్లో అవతలడి ఫోటో తీసినప్పుడు ఆ ఫోటో సెల్ ఫోన్లో ఏమవుద్ది? క్యాప్చర్ అవుద్ది. ఏమవుద్దండి? క్యాప్చర్, పట్టబట్టం అంటారు. సెల్ ఫోన్లో బందీ అవుతుంది, క్యాప్చర్ అంటారు దాన్ని. సెకండ్ లుక్, రెండో చూపు, ఇట్స్ ఎ ర్యాప్చర్ అన్నాడు. ఏమన్నాడు? ర్యాప్చర్ అంటే అర్థం ఏంటి? ఎత్తబట్టం, గాల్లో తేలియాడటం, ఊహాలోకాల్లో తేలియాడటం. మరి దిగురా అన్నా కూడా వాడిక దిగడు, వాడు ఊహాలోకాల్లోనే తేలియాడుతూ ఉంటాడు. ఒకసారి ఒక తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్నా ప్రేమలో పడొచ్చా అన్నా అని అడిగాడు. పడబాకురా కాళ్ళు ఇరుగుతాయి అన్నా. ఏమన్నా? పడబాకురా కాళ్ళు ఇరుగుతాయి అన్నా. అది కాదన్నా, అసలు ప్రేమించవచ్చా అన్నా అంటే, అసలు ఎందుకు వచ్చిందిరా నీకు ఈ ఆలోచన అని అడిగా. ఏందోనన్నా, మంచినీళ్ళు తాగుతున్నా, అన్నం తింటున్నా, పడుకున్నా, లేచినా, ఏందోనన్నా నా హృదయం గాల్లో తేలి ఆడిపోతూ ఉందన్నా అంటే, జాగ్రత్తరా, ఇప్పుడు తేలి ఆడుద్ది, రేపు పేలిపోద్ది అన్న. ఇప్పుడు తేలుద్ది, రేపు పేలుద్ది. నిజంగానే పేలింది. సంవత్సరం తెప్పించుకుంది ఆ అమ్మాయి, డబ్బులన్నీ ఖర్చు పెట్టింది వాడి చేత. రెండో సంవత్సరమే వాడి కళ్ళ ముందే ఇంకొకటితో తిరుగుతా వీడి హృదయాన్ని గాయపరిచింది. వాడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఈ మధ్య బాజీ వెంచర్స్లో ఏం జరిగిందండి? వాడికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? తిప్పి కొడితే 21 సంవత్సరాలు లేవు, 23 సంవత్సరాలు లేవు వాడికి. ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పలేదని ఆ అమ్మాయి చుట్టూ తిరిగి, నువ్వు చెప్పకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానంటే, ఆ అమ్మాయి ఇంకొకటితో తిరిగి చేసుకుంటే చేసుకో, నాకేం సంబంధం అంటే, వాడు పోయి ఏం చేసుకున్నాడు? ఆత్మహత్య. వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత దుఃఖం అండి. 23 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి కష్టపడి చదివిస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులకి ఎంత దుఃఖం. సైతానుడు చివరికి నిన్ను దీవిస్తాడు అనుకోవద్దు.